యజమానుల సంఘం అక్రమాలపై సాక్ష్యాధారాలతో సహా ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదని వల్లెపు బాల అంకమ్మరావు అనే లారీ యజమాని శుక్రవారం రాత్రి నేరుగా టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అర్జీ అందజేశారు. పైగా ఈ ఫిర్యాదులు చేస్తున్నాను తనదే అని అధికారులు పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని సీఎంకు చెప్పగా ఆయన స్పందిస్తూ 3 రోజుల్లో నివేదిక తెప్పించుకుంటానని హామీ ఇచ్చారు. ఈ విషయమై చీరాల ఎమ్మెల్యే కొండయ్యతో కూడా మాట్లాడతానని సీఎం చెప్పారని అంకమ్మరావు తెలిపారు. ప్రదేశంలో ఉన్నటువంటి బీసీ ఒడ్డెర ప్రజా సంఘాల నాయకులకు ప్రజాస్వామ్యవాదులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా. నా పేరు బత్తుల లక్ష్మీకాంతయ్య, అఖిల భారత బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి. నేను ఈరోజు ఈ యొక్క సోషల్ మీడియా మీట్లోకి రావడానికి కారణం ఏంటంటే, మన బాపట్ల జిల్లా చీరాలకు చెందినటువంటి బాల అంకమ్మరావు గారు సోషల్ మీడియా స్టార్. ఆయన సోషల్ మీడియాలో అనేక రకాలైనటువంటి సామాజిక అంశాలను వెలుగులోకి తెచ్చేటువంటి నాయకుడు మన వల్లెపు బాల అంకమ్మరావు గారు. ఇటీవల దాదాపు 2 సంవత్సరాల కిందటి నుంచి బాల అంకమ్మరావు గారికి చీరాలలో ఆ లారీ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు. అక్కడ మురళి అనేటువంటి ఒక వ్యక్తి ఇతన్ని చాలా ఇబ్బంది గురి చేసి ఈరోజు ఆర్థికంగా చాలా నష్టానికి అతన్ని తీసుకుపోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ అనేక మంది దృష్టికి ఆయన ఆ సమస్యను తీసుకుపోతున్నా ఎవరు పరిష్కరించడం లేదు. నిన్ననే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా బాల అంకమ్మరావు గారు తన యొక్క లారీల సమస్యను, తన జీవన స్మరణ సమస్యను ఆయన దృష్టికి తీసుకొని జరిగింది. కాబట్టి వెంటనే ప్రభుత్వ అధికారులు, పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు, ఇతరత పెద్దలందరూ బాగా సుదీర్ఘంగా ఆలోచించి ఒక సామాన్యుడైనటువంటి ఒక సోషల్ మీడియాలో ప్రశ్నించేటువంటి నాయకుడైనటువంటి వల్లెపు బాల అంకమ్మరావు చీరాల వారికి న్యాయం చేయాలని సదా ప్రతి ఒక్కరిని, ప్రజా సంఘాల వారిని, బీసీ ఒడ్డెర సంఘాల వారిని సవినయంగా కోరుచున్నాను.